రేపే ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. మానసిక బలం పెరుగుతుంది. మన శరీరానికి అంటుకున్న పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మన ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. దేహానికి తెలియని నూతనమైన దివ్యశక్తి వస్తుంది. దేనినైనా సాధించే మనోధైర్యం కలుగుతుంది. దైవిక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనులలో కూడా విజయాన్ని కలిగేలా మిమ్మల్ని దీవిస్తారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిలో జగద్గురువు శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. ఈ రోజు చేసే పూజ ఎంతో విశేషమైనది. ఈ రోజు గురువులను పూజిస్తారు. ఈ రోజు గురువుని ఎలా పూజిస్తారు అంటే, కొత్త అంగవస్త్రం భూమిపై పరుస్తారు. దానిపై బియ్యం పోస్తారు. బియ్యంపై నిమ్మకాయలను పెడతారు. ఈ రోజు ఈ విధంగా చేస్తే ఆదిశంకరులు మరియు ఆయన యొక్క నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని ఒక విశ్వాసం. ఈ విధంగా పూజ అయ్యాక ఆ బియ్యం తలా పిడికెడు ఇంటికి తీసుకువెళ్లి తమ ఇళ్లల్లో ఉన్నటువంటి బియ్యంలో కలుపుతారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాస మహాముని యొక్క జన్మతిథి. కాబట్టి ఆ మహానుభావుడి యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక పరమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టతను తెలిపి పురాణ కథను వింటే చాలు. సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం వారణాసిలో కడు పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి. అతని భార్య పేరు వేదవతి. వీరిద్దరూ కూడా ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనలో భక్తి జ్ఞానం కలిగి జీవిస్తూ ఉండేవారు. వారు సంతానం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగలేదు. ఇలా ఉండగా ఒకరోజు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానుడు రహస్యంగా గంగానదికి స్నానార్థమై వస్తున్నారని వేదనిధి తెలుసుకున్నాడు. దాంతో వేదనిధి ఎలా అయినా వ్యాస మహర్షి యొక్క దర్శనం పొందాలని ప్రతిరోజు కూడా 1000 కళ్ళతో వెతకడం ఆరంభించాడు. ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించిన వేదవ్యాసుడు బ్రాహ్మణుడికి కనిపించాడు. వెనువెంటనే ఆ బ్రాహ్మణుడు అతని పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. అందుచేత మిమ్మల్ని శరణు కోరుతున్నాను అని అన్నాడు వేదనిధి. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డు వైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తున్నారో ఏమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, నా యొక్క రహస్యం ఎవరికీ తెలియకూడదు అని నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి బ్రాహ్మణుడు, మహానుభావ, నా తండ్రి గారి పితృకార్యం. దానికి తమరు భోజనానికి మా ఇంటికి తప్పకుండా రావాలి అని కోరుతాడు. అందుకు సరే అని ఒప్పుకుంటాడు వేదవ్యాసుడు. తరువాత ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి జరిగిందంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి ఇంటికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుడికి ఆ దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలతో అతన్ని పూజించి తరువాత దేవతార్చనకు సాలగ్రామము, తులసీ దళాలు, పువ్వులు మొదలైన పూజా ద్రవ్యాలను సిద్ధం చేస్తారు. వారు పూజ పూర్తి చేశాక ఎంతో శుచిగా శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. తర్వాత ఆ దంపతులు ఆ వ్యాస భగవానుడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు.
వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతుల్లారా, మీకేం వరం కావాలో కోరుకోండి అని అంటాడు. అందుకా దంపతులు, ఓ మహానుభావా, మేము పుత్ర సంతానం కోసం ఇంతవరకు చెయ్యని వ్రతం లేదు, నోచని నోము లేదు. అయినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదని చెప్తారు. దానికి వ్యాస భగవానుడు, ఓ ఆదర్శ దంపతుల్లారా, అందుకు మీరు చింతించవలసిన పని లేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ చివరకు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానుడితో ఆ దంపతులు ఇలా అంటారు. మహానుభావ, తిరిగి తమరి దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తారు. దానికి వ్యాస మహర్షి ఇలా సమాధానం చెబుతాడు. ఓ పుణ్య దంపతుల్లారా, నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉందని నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేదాల యొక్క రహస్యాలను, ఇతిహాసాల యొక్క అర్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపమని తెలుసుకొని అలాంటి వారిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించాలి. అలాంటి గురువుల్లో నేను ఎల్లప్పుడూ ఉంటాను. కాబట్టి గురువు అనుగ్రహం లేనిదే ఏ విషయాలని చెప్పలేరు అని చెప్పగా విని ఆ బ్రాహ్మణ దంపతులు వ్యాసభగవానుణ్ణి తిరిగి ఇలా ప్రశ్నిస్తారు. మహాత్మా, తమర్ని ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతారు. దానికి వ్యాసభగవానుడు, నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురువులను శ్రద్ధాభక్తులతో పూజించాలని వేదవ్యాసుడు చెబుతాడు. బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపి ఈ పురాణ కథను ఈ రోజు వింటే చాలు. జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు, గులాబీ రెక్కలు, పచ్చకర్పూరం, పచ్చి పసుపు, చిటికెడు రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలు. సకల దోషాలు తొలగిపోతాయి. మానసిక బలం పెరుగుతుంది. శరీరానికి ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఈరోజు తెలిసి తెలియక పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండవద్దు, తినవద్దు. ఈ విధంగా చేస్తే దరిద్రం కలుగుతుంది. ఈరోజు కేవలం సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి.